ఇప్పుడు మీ పిల్లలు ఎవరైనా ఉన్నారా అండి కెరియర్లో? అంటే మా పాప కొన్ని సంవత్సరాలు చేసింది ఆర్టిస్ట్గా, ఇప్పుడు చేయట్లేదు, ఇంట్రెస్ట్ లేదు. మ్యారేజ్ అయిపోయింది. ఒక్క అమ్మాయి చేసిందా? ఒక్క అమ్మాయినండి? ఇద్దరు? అంటే యాక్చువల్గా నాకు ఇద్దరు డాటర్స్. ఇద్దరు చేశారా? ఇద్దరు డాటర్స్ని చిన్నప్పుడు నేను కూచిపూడి నేర్పించాము. కూచిపూడి చిన్నప్పుడు వాళ్ళు టెలిస్కూలు, స్కూల్ ప్రోగ్రామ్స్ ఇవంతా అప్పుడు దూరదర్శన్ కాకుండా పక్కన సైట్ ఉండేది, అది ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి ఉండేవి అనమాట స్కూల్ పిల్లలకి. దాంట్లో చేశారు, చిన్న చిన్న ఇది క్యారెక్టర్స్ కూడా అప్పుడు చేశారు. ఇప్పుడు చేయట్లేదు. ఇంట్రెస్ట్ లేదేమో వాళ్ళకు? అంటే మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళు సెటిల్ అయిపోయారు. అదే ఇంక ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ అంటే ఉంది, మంచి క్యారెక్టర్స్ వస్తే. ఇప్పుడు ఏంటంటే మనుషులు మనం నిజంగా చెప్పాలి అంటే మనల్ని మనం స్క్రీన్ మీద చూసుకోవాలి, మనం ఎలా ఉంటాము అనేది ప్రతి మనిషికి ఉంటుంది. మనం ఫోటోలు ఎందుకు దిగుతాము కదా, మనల్ని మనం చూసుకోవాలి, మనం ఎలా ఉంటాము ఫోటోలు. తర్వాత వీడియో ఏంటి, మనం మాట్లాడితే ఎలా ఉంటాము, మనం నవ్వితే ఎలా ఉంటాము. ఎలాంటి వాళ్ళకైనా మనం అందంగానే ఉన్నాము అనుకుంటారు, అందంగా ఉన్నా లేకపోయినా మనం ఎలా ఉంటామో చూసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది కొంచెం ఎక్కువైంది అనుకో ఆ డోసు, యాక్టింగ్లోకి వస్తాము. ప్రతి మనిషికి ఉంటుంది. మనం ఎవరినైనా మీరు అడగండి, ఇదేది మనం ఒక సామెత చెప్తారు చూడండి, 60 ఏళ్ళ ముసలాయనని కూడా తాత పెళ్లి చేసుకుంటావా అంటే అవునా ఎవరిస్తారు పిల్లని అంటాడంట, కానీ చేసుకోను అనడంట. అలానే యాక్టింగ్ కూడా అంతే. మీరు ఎలాంటి వాళ్ళని 100 మందిని క్వశ్చన్ చేయండి, 99 మంది అవునా నాకెవరు ఇస్తారు, నేను సూట్ అవుతానో లేదో, లేకపోతే నాకు యాక్టింగ్ రాదు అలా చెప్తారు, కానీ నేను చెయ్యను అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారో మీరు కౌంట్ చేయండి. కరెక్టే. ప్రతి ఒక్కరికి ఆ జీలు ఉంటుంది, అది అవకాశము, టైము అన్నీ. ఓకే, మీకు బాగా నచ్చిన మూవీ, మీరు చేసినా చేయకపోయినా మీకు నచ్చిన మూవీ అంటే ఏది చెప్తారు? నచ్చిన మూవీ అంటే నన్ను పక్కన పెట్టేస్తే, నేను ఉన్నాను లేదు నాకు ఇష్టమైన క్యారెక్టర్ అది తీసేస్తే, ఇక పాత సినిమాలు కాకుండా ఇప్పుడు ఈ కొత్తగా పాత వాటిలో ఒక సినిమా చెప్పండి. పాత వాటిలో అయితే మిస్ అమ్మ మూవీ ఒకటి, ఇదేంటి మాయాబజారు. సావిత్రి గారికి మంచి ఫ్యాన్ నేను, అలా నోరు తెరుచుకొని చూస్తూ ఉంటాను. ఇప్పటికి కూడా బ్లాక్ అండ్ వైట్ మూవీస్ టీవీలో వస్తున్నాయి అంటే అక్కడ ఆపేస్తా ఛానల్, అది మొత్తం చూడాల్సిందే. ఎన్టీఆర్ గారు, సావిత్రి, నాగేశ్వరరావు గారు వాళ్ళ యాక్టింగ్ అంటే అదేంటో అలాగే చూడాలనిపిస్తుంది. అంత బాగా జమున గారు కూడా చాలా ఇష్టం. ఇప్పుడు బాగా ఇష్టం. ఇప్పుడు నాకు బాగా మళ్ళీ 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 ఎన్నిసార్లు వచ్చినా నేను చూసే మూవీస్ అంటే స్వయంవరం మూవీ ఒకటి, వెంకటేష్ గారిది. స్వయంవరమేనా? కాదండి, వేణు కదా. స్వయంవరం డైలాగ్ వర్షన్ బాగుంటుంది, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ఫస్ట్ మూవీ డైలాగ్. అది డైలాగ్స్ అనమాట, ఇలా నవ్వేటప్పటికి ఇంకొక డైలాగ్ మిస్ అయిపోద్ది అనమాట. అదొకటి. అది కాదు నేను చెప్పేది, నువ్వు నాకు నచ్చావు వెంకటేష్ గారిది ఆ మూవీ, అదొకటి. ఘర్షణ ఒకటి వెంకటేష్ గారిది ఆ మూవీ ఒకటి. త్రివిక్రమ్ గారిది ఇంకొకటి అతడు మూవీ ఒకటి. అలానే నాగార్జున గారిది మన్మధుడు ఒకటి. ఇలాంటి మూవీలు ఎన్నిసార్లు ఇష్టం ఇంకా చూస్తూనే, అంటే అప్పుడే మళ్ళీ ఫ్రెష్గా చూసినట్టు. మా పిల్లలు అనమాట, ఏంటి మమ్మీ అలా నవ్వుతావు నువ్వు, ఇదే ఫస్ట్ టైం చూసినట్టు, అంటే మళ్ళీ అది ఆ ఇంపాక్ట్ నాకు అలా ఉంటుంది అనమాట. మళ్ళీ ఫస్ట్ టైం చూసినట్టే ఆ జోకులకి పడి నవ్వుతూ ఉంటాను అనమాట. అలా ఎంజాయ్ చేస్తా. ఓకే, పాత వాళ్ళల్లో బాగా ఇష్టం అంటే సావిత్రి గారి పేరు చెప్పారు. ఇప్పుడు వాళ్ళలో బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరు? హీరోయినా ఇప్పుడు తక్కువ, అసలు మూవీస్ చూడటమే తక్కువ. బాగా ఇష్టం అట్లా అంత లేదు. అందము అంటే నాకు ఇప్పుడున్న వాళ్ళలో నచ్చే వాళ్ళు అంటే నయనతార. అందం పాయింట్ ఆఫ్ వ్యూ అంటే యాక్టింగ్ కూడా ఇప్పుడు ఉమెన్ ఓరియంటెడ్ ఇలాంటి సబ్జెక్ట్స్ చేస్తాను కదా, అది. పాత తరం హీరోల్లో ఎవరు ఇష్టం, ఇప్పుడు తరం హీరోల్లో ఎవరు ఇష్టం? పాత తరం అంటే ఖచ్చితంగా చెప్పాలి ఎన్టీఆర్ గారి పేరే చెప్పాలి. యాక్చువల్గా మిస్ అమ్మ సినిమా చూసేటప్పుడు యాక్చువల్గా నా ఏజ్ అప్పటికి వాళ్ళ సినిమాలు లేవు. నేను సినిమాలు చూసేటప్పటికి కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఇలాంటి వాళ్ళు వచ్చేసారు, కలర్ మూవీస్ అలా వచ్చాయి. మా ఇంటి పక్కన తెలిసిన వాళ్ళు బలవంతంగా నన్ను మిస్ అమ్మ మూవీకి తీసుకెళ్లారనమాట. నేను చెప్పాను, సినిమాకి వెళ్తున్నాము, డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళేటప్పుడు కొత్త సినిమా చూస్తామో పాత సినిమా చూస్తామో, నేను రాను అంటే ఎందుకో బలవంతంగా తీసుకెళ్లారు. ఫస్ట్ టైం థియేటర్లో నేను మిస్ అమ్మ సినిమా చూశాను.
ఎంత ఎంజాయ్ చేశానంటే ఇక మళ్ళీ చూడాలని ఈ రోజుకి మిస్సమ్మ సినిమా, గుండమ్మ కథ ఇలాంటి సినిమాలు వస్తే ఇక అలాగే చూస్తూ ఉంటాను అనమాట. సో రామారావు గారిని అదే ఆ మిస్సమ్మ సినిమాలో చూసి అదేంటి అది రావోయి చందమామ బిట్టప్పుడు ఇలా నుంచొని ఉంటాడు కదా, అలా అబ్బా ఎంత అందగాడిగిన ఎంత అందంగా ఉన్నాడు. ఇంకొక ఫీలింగ్ అయితే చెప్పకూడదు, ఇప్పుడు ఆ మనిషి కనిపిస్తే మనం ముద్దు పెట్టేసుకోవాలి అన్నంత అందంగా ఆయన ఆ సినిమాలో ఉన్నారు. అది అంత నచ్చింది ఆ సినిమా. ఇప్పటి రోజుల్లో ఎవరు, ఏ హీరో అంటున్నారా? హీరో అంటే ఇప్పుడు నాకు అంత మూవీసే చూడను. కొంచెం తర్వాత అంటే సుమన్ గారు కొంచెం నచ్చేవాడు, అంటే నేను టీనేజ్లో ఉన్నప్పుడు సుమన్ గారు. ఇప్పుడు హీరోస్లో అట్లా అంత అబ్బా అనే ఏజ్ కూడా దాటిపోయిందేమో. మామూలుగా నచ్చేవాళ్ళు, ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు అని అనిపించేలా. బాగా చేస్తున్నాడు, అందరూ బాగా చేస్తున్నారు, బాగా కష్టపడుతున్నారు. ఎక్కువ అసలు నేను తక్కువ మూవీస్ ఇప్పుడు వెళ్ళటమే, థియేటర్కి వెళ్ళడము చూడటమే తక్కువ. మనం చూస్తే కదా చాలా మంది ఉన్నారు కదా, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఇట్లా ఇళ్లలో ఎవరు కొత్తగా విజయ్ దేవరకొండ వీళ్ళందరిలో అదేది విజయ్ దేవరకొండది ఏదో మూవీ వచ్చింది మొన్న, గీత గోవిందం. అది ఆ సినిమా బాగా ఎంజాయ్ చేశాను. కాకపోతే అంటే ఎట్లా ఎన్టీఆర్ గారితో పోలుస్తూ అబ్బా అందము అట్లా నేను ఎవరిని చెప్పలేను, సారీ. అది ఓకే. డైరెక్టర్స్లో ఎవరంటే ఇష్టం అండి? డైరెక్టర్స్ అంటే మన మణిరత్నం గారు నాకు ఫస్ట్ ఇష్టం. మణిరత్నం గారు. ఇప్పుడున్న వాళ్ళంటే మన ఎవరు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఆయన మూవీస్ చెప్పా కదా, అతడు సినిమా అయితే ఇప్పుడు వచ్చినా కూడా ఎట్లా అంటే అసలు నేను ఎట్లా స్క్రీన్ ప్లే ఎలా ఉంది, ఒక్క సెంటెన్స్ కాదు, ఒక్క వర్డ్ కాదు, ఒక్క లెటర్ కూడా ఎక్స్ట్రా ఉండదు ఆ సినిమాలో. అంటే మూవీ అంటే కొన్ని సినిమాలు చూస్తే బోర్ అవుతుంది, వీళ్ళు ఎక్స్ట్రా మాట్లాడుతున్నారు, ఎక్కడో బోర్ అలా ఉంటుంది కదా. ఆ సినిమాలో ఒక వర్డ్ కూడా ఎవరు ఎక్కువ ఎక్స్ట్రా మాట్లాడరు, ఎంత మాట్లాడాలో అంతే ఆ క్యారెక్టరు. అవును, అంత పర్ఫెక్షన్ ఉంది కాబట్టి అది ఈ రోజుకి వచ్చినా కూడా మళ్ళీ 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 చూడాలనిపిస్తుంది. ఛానల్స్లో వేసినా కూడా దానికి రేటింగ్ ఎక్కువ రావచ్చు కదా, బాగా చూస్తూ ఉంటారు. ఇంకొకటి అది రాజమౌళి గారిది బాహుబలి, ఇంకా దాని గురించి అయితే చెప్పక్కర్లేదు, వరల్డ్ వైడ్ అందరూ ఫిదా కదా. అవును. అట్లేదొకటి మనకి గర్వకారణం ఒకటి, మన డైరెక్టర్ గారు, మన తెలుగు డైరెక్టర్ ఆ స్థాయికి ప్రపంచం మొత్తం గుర్తించే స్థాయికి వెళ్ళి, అది కాక ఆయనతోటి వర్క్ చేసి, అంటే మా పాప ఆయన సీరియల్లో హీరోయిన్గా చేసింది, శాంతినివాసం అని ఆయన ఫస్ట్ డైరెక్ట్ చేసిన సీరియల్, అలా కూడా పరిచయం ఉంది. మనకి తెలిసిన వాళ్ళు అనుకో మనం ఎక్కువ ఇష్టపడతాం కదా. కరెక్ట్ కరెక్ట్. అలా కూడా నాకు రాజమౌళి గారు అంటే ఇష్టము. ఒక రకంగా చెప్పాలంటే ఆయన క్వాలిటీస్ రియల్ లైఫ్లో కూడా యాజ్ ఏ డైరెక్టర్గా కాకుండా రియల్ లైఫ్లో కూడా ఆయన లైఫ్ ప్యాటర్ను ఇదంతా చూసుకుంటే కూడా రియల్ హీరో అనిపిస్తుంది నాకు. ఓకే, ఆ క్వాలిటీస్. మీ ఫస్ట్ డైరెక్టర్ ఎవరండి? ఫస్ట్ ఎలా అంటున్నారు, మూవీసా టీవీసా? మూవీస్ నాకు గుర్తున్నంత వరకు నర్తకి మూవీ చేసినట్టున్నాను. ఫస్ట్ నర్తకి మూవీ రిలీజ్ అయింది అల్లరి పోలీస్ కాబట్టి ఆ డైరెక్టర్ ఫస్ట్. అల్లరి పోలీస్కి ఉప్పలపాటి నారాయణరావు గారు ఫస్ట్ డైరెక్టర్. అల్లరి పోలీసేనండి అది? అల్లరి పోలీస్. ఓకే. కమెడియన్స్లో ఎవరంటే ఇష్టం? అప్పుడు ఎవరు ఇష్టం, ఇప్పుడు ఎవరు ఇష్టం? కమెడియన్స్ నాకెందుకో కామెడీ నేను అంత ఎక్కువ ఇది చెయ్యను. అంటే నాకు సిచ్యువేషనల్ కామెడీ ఇష్టం. ఓహో, సిచ్యువేషనల్ కామెడీ ఇష్టం. అంటే మనకి సీన్లోనే, ఇప్పుడు మిస్సమ్మ సినిమానే తీసుకున్నాం అనుకోండి, ఆ సబ్జెక్ట్లోనే ఆ సీన్స్ వస్తాయి. దానికోసం ఇవాళ రేపు స్పెషల్గా క్రియేట్ చేసి 2-3 కామెడీ ఆర్టిస్టులను పెట్టి వాళ్ళ కోసం ఒక సీన్, అంటే సబ్జెక్ట్కి దానికి ఏం సంబంధం ఉండదు, అలా అంత ఎంజాయ్ చేయలేను నేను పాత సినిమాల్లో. పోనీ పాత వాళ్ళలో కమెడియన్ ఎవరు ఇష్టమో చెప్పండి. అందరూ ఎవరు, రాజబాబు గారు, రేలంగి గారు, అందరూ మంచి ఆర్టిస్టులు కదా. కాకపోతే నేను కామెడీ ఎక్కువ అంత లైక్ చేయరు. మూవీస్ వస్తే కూర్చొని నవ్వుతూనే ఉంటానంటారు. అంటే అది డైలాగ్లో ఉన్న పంచి సిచ్యువేషన్. ఇప్పుడు అతడు మూవీ నేను ఎందుకు అంత చెప్తున్నాను అంటే సబ్జెక్ట్లోనే బ్రహ్మానందం గారిది, హేమ గారిది సబ్జెక్ట్లోనే వస్తుంది. ఆ మంచం సీన్ పర్టికులర్లీ పడి 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 ఇప్పుడు చూపించండి మీరు, నవ్వుతూనే ఉంటాం. అలా సిచ్యువేషన్ అదొకటి. ఇంకొకటి కింద హిట్ మీ అంటాడు కదా, ఎంతమంది చెప్పినా
కూడా ఆయన అంటే వాళ్ళ సబ్జెక్టు, ఆ డైలాగ్ వెర్షను, టేకింగ్ ప్లస్ వీళ్ళ పర్ఫార్మెన్స్ అన్నీ 100% పర్ఫెక్ట్గా కుదిరాయి కాబట్టి ఈ రోజుకి మనం ఎంజాయ్ చేస్తాం, మళ్ళీ మళ్ళీ ఎంజాయ్ చేస్తాం. ఓకే. అదే. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.